దేశం ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ నిలబెట్టి బంగారు తెలంగాణ ఇది అద్భుతమైన తెలంగాణ చేయించే బాధ్యత నాది. 80% ఇది బలహీన వర్గాల రాష్ట్రం, బలహీన వర్గాల ప్రజలుండే రాష్ట్రం. బీసీ వర్గాల ప్రజలు కూడా అన్ని రకాలుగా బాగుపడాలి, దళిత వర్గాలు బాగుపడాలి. దళిత వాడల నుంచి దరిద్రం తరిమేసేదాకా ప్రభుత్వం నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటుంది అనేది 43 డిసిషన్లు ఒకటే కేబినెట్ మీటింగ్ లో చెప్పినాం. అవన్నీ కూడా మీ ముందరికి వచ్చినాయి. ఒక్క పని కూడా పోకుండా తూచా తప్పకుండా ఆ నిర్ణయాలన్నీ కూడా అమలు చేసి చూపిస్తామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కొత్త రాష్ట్రం కాబట్టి, కోరి ఏరి తెచ్చుకున్నాం కాబట్టి, కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి ప్రభుత్వం మంజూరు చేసే పథకాలు దొంగల పాలు కావద్దు, దుర్వినియోగం కావద్దు. ప్రతి పైసా రైతాంగానికి పోవాలి, ప్రతి పైసా పేదలకు పోవాలి, ప్రతి పైసా ఉపయోగపడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.